మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటారు. సూర్యుణ్ణి ఆరాధించేటువంటి మాసం మాఘమాసం. ఈ రథసప్తమి ఆదివారం నాడు రావడం విశేషమైనటువంటి యోగం. రథసప్తమి ఏ రోజులన్నా రావచ్చు, వారంలో 7 రోజులలో ఏ రోజన్నా రావచ్చు. కానీ ఆదివారం నాడు రావచ్చేటువంటి దాన్ని పాపనాశిని అనేటువంటి యోగం అంటారు. మనం చేసినటువంటి పాపం అంతా కూడా ఆ రోజు ద్వాదశాదిత్యులను ఎవరైతే అర్చిస్తారో వాళ్ళు చేసినటువంటి పాపం, సప్త జన్మ కృతం పాపం, ఆ 7 జన్మల్లో చేసినటువంటి పాపం అంతా కూడా పరిహరింపజేస్తుంది. ఇటువంటి మహత్తర యోగము 2014లో ఒక సంవత్సరంలో సంభవించింది. మళ్ళీ ఈ సంవత్సరంలో వచ్చింది. మళ్ళీ మున్ముందుకు ఇంకో 20 సంవత్సరాల వరకు ఇటువంటి మహాయోగం లేదు. ఇటువంటి గొప్ప యోగంలో ఆచరించేటువంటి వ్రతము పాపనాశిని రథసప్తమి అనేటువంటి వ్రతం. ఆ రోజు పాపనాశిని భాను సప్తమి యుక్తమైనటువంటి మాఘశుద్ధ సప్తమిని పాపనాశిని సప్తమి అని అంటారు. ఆ పాపనాశిని రథసప్తమి యందు ఆచరించేటువంటి వ్రతాన్ని పాపనాశిని రథసప్తమి వ్రతము అని ధర్మశాస్త్రం మనకు ప్రబోధించి ఉంది. భవిష్య పురాణంలో దీనికి సంబంధించినటువంటి కథ చెప్పి ఉన్నారు. ఇటువంటి మహత్తరమైనటువంటి వ్రతాన్ని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఈ సంవత్సరం సంకల్పం చేసి ఉన్నది. 1671 మంది మహిళలు ఈ వ్రతాన్ని ఆచరణ చేస్తూ ఉన్నారు ఏకకాలంలో. 819 మంది కింద కూర్చొని, 852 మంది చైర్లల్లో కూర్చొని ఈ వ్రతాన్ని ఆచరణ చేస్తూ ఉన్నారు. 174 మంది గ్రామాల ప్రజలు ఇందులో పాల్గొంటూ ఉన్నారు. వ్రతంలో నమోదు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ. ఇక ఈ వ్రతాన్ని 8 సంవత్సరాల పిల్ల వయస్సు నుంచి పుణ్య స్త్రీలు అంటే భర్త ఉండేటువంటి స్త్రీల వరకు ప్రతి ఒక్కరూ ఈ వ్రతాచరణ చేయవచ్చు. ఎరుపు రంగు చీరలను ధరించి ఈ వ్రతాన్ని ఆచరణ చేయమని, ద్వాదశాదిత్యులను అంటే 12 ఆదిత్యులను ఈ వ్రతంలో పూజ చేసిన ఎడల మనం చేసినటువంటి పాపం అంతా కూడా పరిహరింపబడుతుందని మనకు ధర్మశాస్త్రములు ప్రబోధిస్తూ ఉన్నాయి. విద్యాపీఠం ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవోపేతంగా ఈ వ్రత మహోత్సవాన్ని నిర్వహణ చేస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా అనేక మంది మహిళలు ఇంకా వ్రతంలో నమోదు చేసుకోనటువంటి వాళ్ళు ఈ వ్రతం చూసినా ఆ ఫలితం కలుగుతుంది.